అబ్బాయిలు ఏం చేసుకొని ఏం చేస్తారండి? We are curious about that. సారీ, Curious. 25 చెప్పుకోవడానికి నాకేం సిగ్గులేదు. 25 మీరు ఇందాకేం అన్నారు కదా అందరూ, చెప్పండి ఎంత నా ఏజ్? ఒక్కొక్కరు చెప్పండి ఒకసారి. ఎంత? 22. అదే అంత ఉండదు, ఇంకా చెప్పండి. 19. ఓ 16. మనం మాట్లాడుతున్నప్పుడు ఇంతమంది అరుస్తున్నారంటే రెండే రీజన్స్ అయి ఉండాలి. అయితే టాపర్ అయి ఉండాలి, లేదా పెద్ద ఆటగాడు అయి ఉండాలి. సెకండ్ ఆప్షన్ రెండు కాదు బ్రో. బ్రో, ఏ ఇన్సిడెంట్ లో మీరు హీరో అవ్వాలన్న థాట్ వచ్చింది ఫస్ట్? నేను చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తూ ఉన్నా. ఇక కరెక్ట్ కథ దొరికింది. ఇంకా ఏజ్ ఏం పడింది మనకి? ఆ చిన్నప్పుడు ఇన్సిడెంట్ చెప్పొచ్చు కదా బ్రో. ఏ విషయం? ఆ చిన్నప్పుడు ఇన్సిడెంట్ చాలా మంది ఇందులో ఫస్ట్ ర్యాంకర్స్ ఉంటారు. కింద నుంచి కూడా ఉంటారా కొంతమంది? ఉన్నారు ఎవరైనా? కింద నుంచి ఫస్ట్ ర్యాంకర్స్ ఉంటారు. అలా అలా మెల్లగా పైకి వెళ్తుంటారు ఫస్ట్ ర్యాంక్కి. అలా కింద నుంచి అలా మెల్లగా పైకి వెళ్తున్నవాడిని. ఓ టైంలో అనిపించింది, అరే మనకి ఈ చదువుతో వెళ్తే ఇంజనీరు డాక్టర్ అయిపోవచ్చు అనుకున్నాం. నా ఇంటర్మీడియట్ అయిపోయింది. అయిపోగానే అందరూ అన్నారు, ఇంజనీర్ది సాఫ్ట్వేర్కి జాబ్ చేయొచ్చు, లేదా సాఫ్ట్వేర్ చేయి, లేదా డాక్టర్ అవ్వాలి. అరే నాది అది కాదురా బాబు అంటే ఆడు ఎవడు విండు. ఇట్లా కాదన్నా, ఇక నువ్వు చెప్తే నేను వినను అని చెప్పి యానిమేషన్ నేర్చుకున్నా. సేమ్ శ్రీనివాస్ సార్ కాలేజ్లోనే యానిమేషన్ నేర్చుకున్నాం. అప్పుడు ఎవరు చెప్పలేడు ఇక నువ్వు జాబ్ చేయాలి, నాకు నేను చూసుకోవాలి, ఇది నా ఫీల్డ్. ఇప్పుడు ఎవడు వచ్చి అడగలేడు. సో యానిమేషన్ నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచి చిన్న కోరిక యాక్టింగ్ చేయాలని, ఇంట్లో ఆ ప్లెట్ అలా ఉంది. ఇక మంచి కథ దొరికింది, ఇక మా డైరెక్టర్ గారు రాశారు, చేశా. ఎలా అనిపించింది నా ప్రెజెన్స్? బాగుందా? చాలా బాగుంది అన్న. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. ఆల్ ద బెస్ట్ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. Okay, so on behalf of everyone, in the young age low, you have achieved a lot and many more to go. Huge congratulations and all the very best. థ్యాంక్ యూ సో మచ్ అందరు. And we will go to the next person who has a question for you. థ్యాంక్ యూ. Yeah, come on, energy. Inga. firstly you look very young even though you're 45. థ్యాంక్ యూ. Sir, my question to you is అంటే లైక్ ఈ మూవీ తీయడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? లైక్ థాట్ ఎలా వచ్చింది మీకు? థాట్ అంటే యాక్చువల్గా అందరూ సైలెంట్గా ఉంటే లేకపోతే అంటే అందరూ చూసే సినిమా చేయాలనుకున్నాను ఫస్ట్. సో ఈ లవ్ స్టోరీలో లేకపోతే ఫ్యామిలీ సినిమాలో చేస్తే చూడరేమో అని భయపడి కత్తులు కటార్లు రక్తాలు పట్టుకుంటే ఒక యాక్షన్ చూస్తారు కదా, ఒక పూనకాలతో చూస్తారని ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్ తీసుకోవడం జరిగింది. అంతే తప్ప స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు. అది ఎవరి బయోపిక్ కూడా కాదు. సో శంకర్ అనేవాడు కూడా ఒక క్రియేట్ చేసిన క్యారెక్టరే. సో నో స్పెసిఫిక్ రీజన్, ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్లో చేయాలి అని ఎప్పటి నుంచో కోరుకుంది. సో అది వర్కౌట్ అయింది. దట్స్ ఇట్. నెక్స్ట్ డెఫినెట్లీ విల్ గో ఫర్ డిఫరెంట్ జానర్స్ కూడా. థ్యాంక్ యూ. Okay, thank you so much. And now let us all welcome the principal of this college, Subhana ma'am. Thanks ma'am for coming. I just walked through in the middle of the event. Sorry for that. So, please carry on with your event. I will not disturb it, please. And you're the hero. Oh, you're the hero. Okay, congratulations. Yeah, all the best to you. That's okay. డైరెక్టర్ సార్ చెప్పండి. ఈ సేన టైటిల్ మీరు అట్లా ఏ విధంగా పెట్టారు? ఏదైనా రిఫరెన్స్ ఏదైనా ఉందా, లేకుంటే ఎట్లా? అంటే చెప్పాలంటే మీకు యాక్చువల్ కథ చెప్పాలి. ఎందుకంటే కథ జస్ట్ అంటే ఆ దేవర కథ వద్దులే, మా సేన కథ చెప్తాను. అంటే రెండండి. ఒకటి నేను పర్సనల్గా అంటే హీరోల్లో అని కాదు కానీ పర్సనల్గా యాజ్ ఎ పర్సనాలిటీ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్. ఇంకో మోటివ్ ఏంటంటే ఈ కథ ఒక ఊర్లో జరిగే కథ. సో ఆ ఊరు వాళ్ళ రైట్స్ కోసం ఎలా ఫైట్ చేసిందనే కథ. సో everyone are a fighter in this film. So we thought to keep a title Sena which resembles the army.
ఇప్పుడు దీన్ని ఏమన్నా పొలిటికల్గా ఏమన్నా చూడాలి సార్? ఇప్పుడు జనసేన లైక్ మీరు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని, లైక్ ఇప్పుడు పొలిటికల్గా ఏమన్నా చూడాలి మేము ఈ సినిమాని? అంటే పొలిటికల్ గా మీరు చూడాలనుకుంటే చూసి ఈ సినిమాని వైరల్ చేయొచ్చు కానీ లేదు అంటే సార్ అక్కడ సినిమాలో ఎటువంటి పొలిటికల్ అంశాలు ప్రతి లేవు. ఒక్కరు ఇక్కడ జనసేన పార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా సార్, మీరు ఇప్పుడు పొలిటికల్ గా తీసుకుపోతున్నారా లేకంటే సపరేట్ మీరు ఎట్లా తీసుకుపోతున్నారు? లేదు ఈ సినిమాలో అసలు ఎలాంటి పొలిటికల్ టచ్ లేదు. ఇట్స్ ప్యూర్లీ ఫిక్షనల్ ఫిలిం. ఏ పొలిటికల్ పార్టీకి రిజంబలెన్స్ కాదు, ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. ఇది కేవలం మేము సృష్టించిన ఒక ఊరి కథ, ఒక ఆర్మీ, సో ఆ సేన కథ అంతే తప్ప నో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్. ఇది యాక్షన్ డ్రామా అంటారు, ఏమైనా కడపకు సంబంధించింది ఏమైనా ఉందా సార్? యాక్షన్ డ్రామా అంటున్నారు కదా, కడప లేదండి. యాక్షన్ డ్రామా అంటేనే కడప కదా సార్, మీరు కడప ఏదైనా కొంచెం యాడ్ చేయాలి కదా సార్. అంటే కడపలో వచ్చిన యాక్షన్ డ్రామాలు అందరూ చాలా చూసేశారు కాబట్టి ఈసారి ఒక తెలంగాణ బేస్ లో తెలంగాణ పీపుల్ యాక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని టచ్ చేశాను. సార్ ఇది ఓన్లీ యాక్షన్ అది ఎమోషనల్ లవ్ ఇట్లా ఏమన్నా ఉంటాయి సార్? అసలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము ఏమన్నా? సినిమాలో హీరోయిన్ ఉంది అంటే ఉండి ఉండనట్టు లేక లేనట్టు ఉంది కానీ ప్యూర్ 0 సెకండ్స్ నుంచి 2 గంటల 2 నిమిషాల వరకు ప్రతి సెకండ్ గోస్ బంప్స్ తో పూనకాలు తెప్పించి కంప్లీట్ యాక్షన్ సినిమా. ఓకే సార్, థ్యాంక్ యూ. హీరోయిన్ ఇప్పుడు ఇక్కడ వచ్చిందా? హీరోయిన్ యాక్చువల్గా వచ్చిందంటే మీ అరుపులకు భయపడి వెళ్ళిపోయిందంట. జస్ట్ కిడింగ్, తను వేరే షూట్ లో ఉండడం వల్ల రాలేదు. షీల్ కమ్ ఫర్ నెక్స్ట్ ఈవెంట్. నాన్న నీ పేరు? ఓ దీపక్ అంటే నువ్వేనా? నీకు ఇంతమంది మీద లేని ఫోకస్ హీరోయిన్ మీద ఎందుకు? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కదా, మేము కూడా క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. సరే ఒక క్వశ్చన్, మీ మేడమ్స్ ఎవరు లేరుగా? ఉన్నారు, చెప్పండి మీకు ఏం కదా. మా హీరోయిన్ పక్కన పెట్టు, రియల్ లైఫ్ లో నీకు హీరోయిన్ ఉందా? లేదు బాబు, నీకు హీరోయిన్ ప్రస్తుతానికి అయితే లేదు. నీకు హీరోయిన్ లేకపోతే నువ్వు సుఖపడినట్టే, బతుకుతావు. ఆయన హై, మీరు మీరు ఈ సినిమా కథ రాయకముందుగా హీరోని డిసైడ్ చేసి రాస్తారా, లేకపోతే కథ రాసాక హీరోని డిసైడ్ చేస్తారా? మీ బ్రదరే కదా హీరో. హీరోవా? యా, లేదు అంటే విత్ ఫిలిం ప్రోటోకాల్. ఫస్ట్ కథ అనుకున్నాము, కథలో మాకు అంటే ఒక టీనేజ్ బాయ్ కావాలి అని అనుకున్నాం. సో వి వెంట్ విత్ ఫస్ట్ ప్రయారిటీ అంతే తప్ప హీరోని అనుకుని కథ రాయలేదు. కథ అనుకున్నాక హీరోని రాశాను. ఇందులో హీరోతో పాటు ఎడిటర్ కూడా నేనే అండి. హీరోతో పాటు ఎడిటర్ కూడా నేనే. సో ఫస్ట్ నేను అలా జాయిన్ అయ్యాను, తర్వాత హీరో అయ్యాను. థ్యాంక్స్. హలో సార్. యా యాంకర్. సో మా కాలేజ్ నుంచి ఫిలిం ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకవేళ మీ దాంట్లో అవ్వాలని ఉంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మీ ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలంటే? మా ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, మన ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, మన ఫిలిం ఇండస్ట్రీ. అది ముందు నీకుందా ఇంట్రెస్ట్? నిజం చెప్పు, యా. మనసులో ఎక్కడ ఉండి ఏమండి వాళ్ళు అడుగు. అద్భుతంగా ఉన్నావు నువ్వు. నువ్వు ట్రై చేస్తే మంచి క్యారెక్టర్స్, అద్భుతమైన హీరోయిన్ క్యారెక్టర్స్ వస్తాయి. స్వచ్ఛమైన తెలుగు Thank you so much, మాట్లాడు. sir. ఓకే, హీరోయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి నేను ఇందాకే చెప్పానండి, యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మీకు ముందు ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ మీ పర్సనల్గా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఉంటే దానికి ఒకప్పుడు ఫోటోజెనిక్ ఫేస్ అని ఉండేది, ఇప్పుడు ఫోటోజెనిక్ ఫేస్ ఏమీ లేదు. జస్ట్ టాలెంట్ ఉండాలి అంటే మీరు డెఫినెట్గా ఇప్పుడున్న టెక్నాలజీస్ నేర్చుకోవాల్సిందే. పూర్వంలా మీరు వెళ్ళిపోతే యాక్టింగ్ చేయమంటే రియల్ లైఫ్ వేరు, వైట్ డిఫరెన్స్ బిట్వీన్. ఒక మంచి క్వశ్చన్ వేశారండి. ఇలా ఒకసారి వినండి, అందరూ వినండి. ఇలా చాలా మందిలో నేను చాలాసార్లు కూర్చున్నప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలని అడిగిన ఒక అమ్మాయి ఇప్పుడు చాలా పెద్ద హీరోయిన్. ఒకప్పుడు అమ్మాయి పేరు కిన్నెర, సీరియల్స్ వీధిలో చేసింది. అలాగే బాగా సన్నంగా ఉండి నల్లగా ఉండి ఏమండి నేను ఆర్టిస్ట్ని అవ్వగలనా, నాకు ఫిజిక్ లేదు, డబ్బు లేదు, గ్లామర్ లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు అన్నప్పుడు నేను ఒకే ఒక మాట చెప్పాను, నీలో ఒక లుక్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, డెఫినెట్ కూడా చాలా పెద్ద హీరోయిన్ అవుతావు, చాలా పెద్ద హీరోయిన్, సౌత్ ఇండియాలోనే పెద్ద హీరోయిన్ అవుతావు. తనే ఇలియానా.
అర్థమైందండి. సో ప్రతి వాళ్ళు ఆర్టిస్ట్ అవ్వచ్చు. ప్రాపర్ వేలో మీరు ట్రైల్ వేస్తే మీకు డెఫినెట్గా మంచి క్యారెక్టర్స్ వస్తాయి, మంచి ఆర్టిస్టులు అవుతారు. దానికి ఎప్పుడూ డోర్స్ ఓపెన్ అయి ఉంటుంది మా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, కళాతృష్ణ టీవీ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ సార్. హలో ఆల్, హాయ్. సో మీ గ్లిమ్స్ చాలా బాగుంది. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ TFI. బేసికలీ TFI బానిస అనుకోవచ్చు. నేను కూడా మేడం. సేమ్ పించ్. థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్లీ విల్ వాచ్ యువర్ మూవీ. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ బట్ ఇట్స్ వెరీ నైస్ టు సీ యువర్ గ్లిమ్స్. థ్యాంక్ యూ మేడం. ఇది జస్ట్ 1% మాత్రమే. సినిమాలు ఇంకా బాగా కొట్టారు. Oh. తను ఉండాలి, ఈరోజు వేరే మ్యూజిక్ సెక్షన్ వాళ్ళు వెళ్ళిపోయారు. Okay. బట్ సినిమాలో కూడా చాలా బాగా కొట్టారు. మీ అందరి సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి. డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ.